నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీకి పీసీసీ తుది జాబితా. తాను పోటీలో లేనంటూ స్పష్టం చేసిన బొంతు రామ్మోహన్. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ త్రిసభ్య కమిటీ చర్చలు. నియోజకవర్గ నేతలతో సమాలోచనలు. రాష్ట్రంలో కాకరేపుతున్న మంత్రుల మధ్య మాటలు. అడ్లూరి వివాదంలో అధిష్టానానికి పరస్పర ఫిర్యాదులు. ప్రధాని మోదీకి లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ బహిరంగంగా హెచ్చరిక. భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ వీడియోలో బెదిరింపులు. క్వాంటమ్ మెకానిక్స్ లో ముగ్గురిని వరించిన నోబెల్. భౌతిక శాస్త్రంలో పరిశోధనలకు దక్కిన గౌరవం. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రేపు హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం తరపున హైకోర్టులో వినిపించే వాదనలపై సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. వివరాల్ని మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, సీఎంతో ముఖ్య నేతల సమావేశంపై తాజా సమాచారం ఏంటి? లక్ష్మి, బీసీ రిజర్వేషన్ సంబంధించి రేపు హైకోర్టులో విచారణ ఉన్నది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి బలమైన వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పవచ్చు. ఈవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నివాసంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు వాకాటి, పొన్నము, పిసిసి అధ్యక్షులు వీళ్ళు సమావేశమయ్యారు. ఇదంతా కూడా రేపు రిజర్వేషన్ సంబంధించి ఏదైతే హైకోర్టులో విచారణ ఉందో ఆ విచారణ సందర్భంగా బలమైన వాదనలు ఏ విధంగా వినిపించాలో, ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది అయిన సల్మాన్ ఖుర్షీద్ ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం తరఫున వాదించాలని చెప్పి విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం ఉండాలి. అయితే అదేవిధంగా ఇక్కడ కూడా పలువురు న్యాయవాదులతో కూడా మాట్లాడి రేపు రిజర్వేషన్ అమలుకు కొనసాగింపుగా ఉండేదానికి ఏదైనా వాదనలు ఇస్తారో, ఎలా ముందుకు పోవాలి తదితర అన్ని అంశాల మీద కూడా చర్చిస్తున్నట్టుగా సమాచారం ఉండాలి. లక్ష్మి, ధన్యవాదాలు తిరుపాల్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కసరత్తు ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన జూమ్ సమావేశంలో 4 పేర్లను ఏఐసీసీకి పంపాలని నిర్ణయించినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇప్పటికే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేర్లతో కూడిన ప్యానెల్ను పీసీసీ సిద్ధం చేసింది. ఈ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ మధ్య జూమ్ సమావేశం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం 4 పేర్లతో సిద్ధం చేసిన జాబితాపై సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. వారిని ఎంపిక చేసేందుకు ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారో, వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ తదితర అంశాల గురించి సీఎంకు తెలియజేసినట్లు సమాచారం. సీఎం ఆమోదంతో ఆ 4 పేర్లను ఏఐసీసీకి పంపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సాయంత్రం కానీ రేపు కానీ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థిని ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిత్వం రేసులో తాను లేనని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. జూబ్లీహిల్స్ టికెట్ కావాలని తాను ఎవరిని అడగలేదని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుందన్న బొంతు రామ్మోహన్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సిపిఐ రాష్ట్ర కమిటీ నాయకులు భేటీ అయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, తక్కలపల్లి శ్రీనివాసరావు, ఐటీ నరసింహ పాల్గొన్న సమావేశంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పొత్తుపై చర్చించారు. కాంగ్రెస్, సిపిఐ పార్టీలు స్థానికంగా సర్దుబాటు చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా జరిగేలా సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈఓ సమావేశమయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా తీసుకొచ్చిన పలు సంస్కరణలను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అమలు చేయనున్నట్లు సీఈఓ తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయని సీఈఓ వెల్లడించారు. మహిళా ఓటర్లు ఎక్కువగా పాల్గొనేందుకు మహిళా సిబ్బందిని అదనంగా నియమించనున్నట్లు చెప్పారు. ఎన్నికల నియమావళి అమలుపై సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ ఉంటుందని, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తప్పవని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని బ్రిగేడ్ సీటాడెల్ అపార్ట్మెంట్ల వెనుక భాగంలో శ్మశాన వాటిక కోసం ప్రభుత్వం స్థలం కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేశారు. అపార్ట్మెంట్ వాసులకు ఎంపీ రఘునందన్ రావు మద్దతు తెలపడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులను కాదని, సాయంత్రం 4 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఉదయం జీవో ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నటువంటి ఒక వర్గం ప్రజలని మెప్పించి వాళ్ళ ఓట్లతోటి లబ్ధి పొందుదామని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. మీరు ఈ రకంగా చేస్తే మిగతా ప్రజలందరూ ఏకమై జూబ్లీహిల్స్ ఎన్నికలలో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులని గౌరవించాలని, లేని పక్షంలో ఎన్నికలతో సంబంధం లేకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద, జీహెచ్ఎంసీ మీద మూవ్ చేస్తామని కాలనీవాసుల పక్షాన నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ప్రచారంపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. తనపై చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ స్పందించాలన్నారు. తాను పక్కన ఉంటే మరో మంత్రి వివేక్ ఓర్చుకోవడం లేదని, లేచి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్, ఖర్గే, మీనాక్షి నటరాజన్ను కలుస్తానని అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. పెద్ద కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని, వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచిగా ఉంటుందని. అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన కొద్దిగా అవమానంగా మాట్లాడతారు. నేను మామూలు కార్యకర్తగా వచ్చినాను. కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని, పొన్న ప్రభాకర్ లెక్క ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతుని కాదు. నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని. నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతారని నేను కళ కూడా ఊహించలేదు. అంటే ఏం లేదన్నా, నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం ఏమిట్లేదన్న. ఒక పార్టీ జెండా కింద పనిచేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాటు జరుగుతాయన్న. పొరపాటు సరి చేసుకోవచ్చు, సరి చేసుకుంటాడు కావచ్చు. ఆయన ఫోన్ చేసి అన్న ఫోన్ అంటే తప్పు తెలుసు, మనకున్న స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళం, నేను బీసీని ఎస్సీని అన్న, నేను మనసులో పెట్టుకోకు, నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన మనకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ఒక మాటన్నా మాట్లాడతాను అనుకున్నా. ఇప్పటివరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి. ఎవరు ఫోన్ చేసినా అంటున్నాడు, ఆయన అనలే అంటున్నా. ఆయన అన్నీ నేను నుంచి రేపటి దాకా చూస్తామన్నా. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా, ఆయన నేను అనలేదు, నేను పలానా ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు. ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మా ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ల మధ్య తలెత్తిన వివాదంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగడం, పొన్నం వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి స్పందించడంతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉదయం ఇద్దరితో ఫోన్లో మాట్లాడి వివాదాన్ని మరింత జటిలం చేయవద్దని మహేష్ కుమార్ సూచించినట్లు సమాచారం. ఇద్దరూ సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలని, ఒకరినొకరు సహకరించుకోవాలని చెప్పినట్లుగా పీసీసీ వర్గాలు తెలిపాయి. పీసీసీ అధ్యక్షుడిగా జోక్యంతో ఇద్దరు మంత్రుల మధ్య చోటు చేసుకున్న వివాదానికి తెరపడినట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వారంతా వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతులు. ఊరి బాగు కోసం ఓ ప్రైవేటు కంపెనీ పరిశ్రమ ఏర్పాటుకు భూమిని ఇచ్చారు. తీరా 5 ఏళ్ల తర్వాత సదరు కంపెనీ ఇస్తానంటున్న పరిహారంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు జీవనాధారాన్ని కోల్పోయి ఇటు పరిశ్రమ ఏర్పాటుగాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండగా నిలబడాల్సిన నాయకులు సైతం మాట మార్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో ఏర్పాటు చేయాల్సిన సిమెంటు పరిశ్రమ కోసం కంపెనీ భూ నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారంపై గందరగోళం నెలకొంది. 7 ఏళ్ల కిందట పరిశ్రమ కోసం ఓ ప్రైవేటు కంపెనీ 46 మంది పట్టా రైతులకు ఎకరాకు 9,25,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించి ప్లాంట్ కోసం 107 ఎకరాలు సేకరించింది. తర్వాత 2021లో ముడిసరుకు కోసం 396.31 ఎకరాలు కలిగిన సీలింగ్ అసైన్డ్ భూములు సేకరించింది. అయితే వాటికి ఎకరాకు 8,30,000 కంటే ఎక్కువ చెల్లించబోమని ఆ కంపెనీ చెబుతోంది. రైతులు తక్కువ పరిహారానికి భూముల్ని ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో పరిశ్రమ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. అటు ఎన్నికల కారణంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల్లో జాప్యం, ఇటు కంపెనీ యాజమాన్యం తక్కువ పరిహారం చెల్లిస్తామనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోట్ల విలువైన భూమికి అంత తక్కువ పరిహారం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు ధర ఇవ్వాలని కోరుతున్నారు. ఇంతకు ముందు సేకరించిన భూములకు సైతం పూర్తిస్థాయి పరిహారం అందలేదని వారు వాపోతున్నారు. న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంతకాల సమయంలో అండగా ఉంటామన్న ప్రజా ప్రతినిధులు సైతం ఈ వ్యవహారంలో పట్టనట్లు ఉంటున్నారని భూ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. రేణుక సిమెంట్ లో భూమి పోతున్నది, సంతకాలు తీసుకొని కూడా 1 year అయింది ఇప్పటికి. కానీ సమస్యలైనా మేము తక్కువకైనా అంగీకరించినాం. ఆఫీస్ వాళ్ళకి రేణుకలకి ఏమున్నది, ఇంకా డబ్బులు మాయి కూడా ఒరిజినల్ కూడా ఆపుతున్నారు. రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి మాట్లాడుతున్నారు. మాకు ఏమి తోసని పరిస్థితి ఉన్నది. మాది ఉన్నది 2 ఎకరాల పొలము. మాకు మరి దిక్కు తోసని పరిస్థితి మాది పోయితే కూడా. ఇంకా మైన్స్ కు సంబంధించినటువంటిది 644 ఎకరాలు తీసుకోవడానికి ఒక ప్రణాళిక చేసిండ్రు. దాంట్లో ప్లాంట్ ఆనుకొని ఉన్నటువంటి భూమి రైతులందరూ కూడా ఇలా 8,30,000 ఇస్తామని చెప్తున్నారు. అందుకనే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దానికి మేము రైతులందరూ మేము ఇవ్వమని చెప్పి మాకు నష్టపరిహారం అనేటువంటిది ఖచ్చితంగా మాకు అందితే, లేకుంటే భూమికి భూమి అన్నా ఎకరానికి 50 లక్షలన్నా ఇవ్వాలనేటువంటిది రైతాంగం కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ కూడా ఆ రకంగానే వాళ్ళకి సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడేమో 1 కోటి రూపాయలు వస్తాయని చెప్పిండు 2018లో. ఇప్పుడేమంటున్నారంటే 8,30,000 తీసుకోవాలా, ఇది 2013 భూసేకరణ ఆధారంగా తీసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది సరైనది కాదు. రైతులకు సహకరించాలా. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గాని ఎమ్మెల్యే ఎంపీలు గాని రైతులకు సహకరించి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రభుత్వం తమకు తగిన పరిహారమైనా అందించాలి, లేదా తమ భూములు తమకు వచ్చేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. మావోయిస్టు పార్టీలో 44 ఏళ్లు పనిచేసిన రూబెన్ అలియాస్ కన్నన్న వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయారు. హనుమకొండలోని ఓ హాస్టల్ మెస్లో పనిచేస్తూ మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై దళంలో చేరాడు. 34 మంది రాజకీయ నేతలు, సిఆర్పీఎఫ్ సిబ్బంది మృతిలో కన్నన్న నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. రూబెన్ పేరిట 8 లక్షల రివార్డు ఉందని సిపి సన్ప్రీత్ సింగ్ చెప్పారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇతని పేరు వచ్చేసి మంద రూబెన్ ఎలియాస్ కన్నన్న. అక్కడ ఇతను దండకరణ్య SZC లోని డివిజనల్ కమిటీ సెక్రటరీగా పనిచేసేవాడు. దాదాపు 44 సంవత్సరాల నుంచి అక్కడ ఇతను పని చేస్తూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా అట్లాగే తెలంగాణ పోలీస్ ద్వారా ఎవరైతే అండర్ గ్రౌండ్ లో నక్సలైట్స్ మావోయిస్ట్ ఉన్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్ అట్లాగే వాళ్ళ సరెండర్ అయిన తర్వాత బెనిఫిట్స్ అన్నిటికీ అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు ఇతను సరెండర్ కోసం మన దగ్గరికి వచ్చిండు. సో అందరికి కూడా అపీల్ చేస్తున్నాం, మీరు కూడా అది బయటకి రండి,
నార్మల్ జనజీవన స్రవంతిలోనే కలవండి. ఇదే మా తరపు నుంచి అందరికీ అపీల్ ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి యత్నాన్ని రాష్ట్ర నేతలు మేధావులు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిగణిస్తామని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సీజేఐపై ఒక న్యాయవాది దాడికి యత్నించడం బాధాకరమైన చర్య అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. అభిప్రాయాలు నచ్చకపోతే దాడికి పాల్పడటం సరికాదన్నారు. జస్టిస్ గవాయ్పై దాడిని ఖండిస్తూ ఓయూ ప్రొఫెసర్లు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. న్యాయవాది రాకేష్ కిషోర్ తీరును నిరసిస్తూ న్యాయవాదులు హనుమకొండ, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులతో నిరసన చేపట్టారు. కరీంనగర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకోగా అందులో ఒకరు మృతి చెందారు. తాటికొందకు చెందిన అన్వేష్, స్టేషన్ గన్పూర్కు చెందిన పావని ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని అనుకున్న సమయంలో అన్వేష్ బంధువు మృతి చెందడంతో వాయిదా పడింది. తాటికొండలో కొన్ని రోజులుగా పావని, అన్వేష్ నివాసం ఉంటున్నారు. రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన పావని పురుగుల మందు తాగింది. ఇది గమనించిన అన్వేష్ తాను కూడా పురుగుల మందులు తాగాడు. స్థానికులు గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున అన్వేష్ మృతి చెందాడు. పావని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. బంధుమిత్రుల సందడితో సంతోషంగా సాగాల్సిన గృహ ప్రవేశ కార్యక్రమం తీరని శోకానికి వేదికైంది. హైదరాబాద్ సెనత్ నగర్లో ఉండే కాసబోయిన శ్రీరాములు కుటుంబం ఆదివారం తమ బంధువు గృహ ప్రవేశానికి హాజరయ్యారు. కుటుంబం అంతా ఆనందంతో గడుపుతున్న వేళ విద్యుద్ఘాతానికి బలైన చిన్నారి మరణ వార్త వారి జీవితాల్లో చీకటిని మిగిల్చింది. ఆటలో నిమగ్నమైన శ్రీరాములు కుమార్తె హఠాత్తుగా ఇంటి అలంకరణకు ఉపయోగించిన విద్యుత్ దీపాలను తాకి మృత్యువాత పడింది. ఆ చిన్నారి మరణంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలైన పంజాగుట్ట, బంజారాహిల్స్, అమీర్పేట్లో వర్షం కురుస్తోంది. పంజాగుట్ట ప్రధాన కూడలి వద్ద రోడ్లు జలమయమయ్యాయి. నగరంలోని వర్షాలపై మా ప్రతినిధి నాగార్జున మరిన్ని వివరాలు అందిస్తారు. ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఉన్నటువంటి పలు ప్రధాన ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనం పంజాగుట్టలో ఉన్నాం. పంజాగుట్ట వద్ద ఉన్నటువంటి గత కురిసినటువంటి అర్ధగంట కురిసినటువంటి వర్షానికి భారీగా రోడ్లపై వరద నీరు చేరుకుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇప్పుడు రెండు వైపులా పంజాగుట్ట జంక్షన్ వైపు నుంచి 4 వైపులు వచ్చేటువంటి వాహనాలకి ఈ రోడ్లపై వరద నీరు చేరి కొంత ఆటంకం ఏర్పడింది. మరోవైపు ఇటు పంజాగుట్ట నుంచి అమీర్పేట వెళ్లే వైపు మార్గంలో మెట్రో స్టేషన్ కింద వరద నీరు చేరడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. సిగ్నల్ నుంచి వేరే మూమెంట్ వెళ్లేందుకు వాహనాలు కదలేనటువంటి పరిస్థితి మనం రోడ్లపై చూడొచ్చు. దాదాపు మనకి రోడ్లన్నీ జలమయమై మనకు కనిపిస్తున్నాయి. పంజాగుట్ట నుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద అంటూ బంజారాహిల్స్ ఇతర పరిసర ప్రాంతాల్లో పడినటువంటి వర్షం కారణంగా హైదరాబాద్ పంజాగుట్ట ప్రధాన జంక్షన్కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సో ఈ వరద నీరంతా కూడా దిగువకు వెళ్తుంది కాబట్టి రోడ్లపైకి చేరడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం పంజాగుట్ట నుంచి అమీర్పేట వెళ్ళేటువంటి ప్రాంతంలో మెట్రో స్టేషన్ వరకు కూడా భారీగా వరద నీరు చేరడంతో ఈ మొత్తం బ్లాక్ అయినటువంటి పరిస్థితి. దీంతో పాటుగా హైదరాబాద్లో పలు శివారు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది. అబ్దుల్లాపూర్ మెట్టు, బంజారాహిల్స్, ఎల్బీ నగర్, అటు మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. గత 30 నిమిషాలకు పైగా అంటే కొన్ని ప్రాంతాల్లో గంట నుంచి వర్షం కురుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసి వెలిచింది. సో కానీ ప్రధాన ప్రాంతాల్లో వర్షం కురవడం సాయంత్రం వేళ కావడంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి వారందరికీ కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. మరోవైపు ద్విచక్ర వాహనదారులంతా కూడా మెట్రో స్టేషన్ల కింద, ఫ్లైఓవర్ల కింద వేచి ఉండడంతో వాళ్ళ ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అంటే వెనక నుంచి వచ్చే వాహనాలన్నిటికీ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి. మరోవైపు ట్రాఫిక్ పోలీసులంతా కూడా ఇక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అమీర్పేట వెళ్ళేటువంటి మార్గంలో నెమ్మదిగా వాహనాలు కదలడంతో అటువైపు సిగ్నల్ వదిలేటువంటి పరిస్థితి లేదు. సో ట్రాఫిక్ పోలీసులు కూడా వీటన్నింటినీ కూడా వెంటనే క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సాయంత్రం వేళ ఎక్కువగా హెవీగా ట్రాఫిక్ ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని క్లియర్ చేసేందుకు వాళ్ళు యత్నిస్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు ఈ సమీపంలో ఉన్నటువంటి కొన్ని నాలాలు, దాంతోపాటుగా రోడ్లపై కొన్ని నాలాలు మీద మూతలు సరిగా లేవు, అవి కూడా ఎత్తు పొలాలతో ఉండదు. ద్విచక్ర వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ ప్రధాన జంక్షన్ కావడం, దీని నుంచి మెయిన్ ప్రధాన వాహనాలన్నీ పాస్ అవడంతో వెనక నుంచి వచ్చేటువంటి ద్విచక్ర వాహనాలు కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది. సో ఇదే తరహాలో మరొక గంట సేపు కనుక వర్షం కురిస్తే కనుక మరి భారీగా వరద వచ్చే అవకాశం ఉంది. మోకాళ్ళ లోతు నీళ్లు పంజాగుట్ట జంక్షన్లోనే వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే జిహెచ్ఎంసీ అండ్ హైడ్రా అధికారులు ఇక్కడ ఏదైతే వాటర్ నిలిచినటువంటి ప్రాంతాలకి అక్కడికి చేరుకుంటున్నారు. సో ప్రస్తుతానికైతే ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రధాన జంక్షన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తారు. పంజాగుట్టలో అయితే వాహనాలు నెమ్మదిగా కలుగుతున్నాయి. నలువైపుల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఇదే విధంగా వర్షం కురుస్తుంది. బంజారాహిల్స్, అమీర్పేట, ఇటు పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మాత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. సో రోడ్లన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి. ఇది పంజాగుట్ట ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు సమ్మక్క సారక్క పేరుతో ఈ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడము, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది గిరిజన ప్రజలకు సంబంధించినటువంటి మనోభావాలను గౌరవించి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి ఆరాధించేటువంటి కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మికమైనటువంటి భావనను గౌరవించే విధంగా ఈ యొక్క పేరు పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ భూమిని యూనివర్సిటీకి అప్పగించడం జరిగింది. ఆ యొక్క భూమికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనాయి. త్వరలోనే నేను मैं आदरणीय धर्मेंद्र प्रधान जी से मैं अनुरोध करना चाहता हूं, रिक्वेस्ट करना चाहता हूं, जल्दी से जल्दी इस यूनिवर्सिटी बिल्डिंग का जैसा अभी काम शुरू हो गए, बहुत तेज़ी गति से काम आगे बढ़ रहे, बिल्डिंग का कंपाउंड वाल शुरू हो गए, लोगो भी शुरू हो गए, वाइस चांसलर का नियुक्त हो गया, एडमिनिस्ट्रेशन स्टाफ का भी थोड़ा प्रयास कर रही, जितना जल्दी हो सकते उतना जल्दी उसका फाउंडेशन भी करना चाहिए। तेलंगाना लोग नहीं, सारी देश के ट्राइबल लोग जितने लाखों संख्या में सम्मक्का सारक्का फेस्टिवल में जो इसी साल में होने वाला है, जो उस फेस्टिवल को लोग आते हैं, इसके लिए जल्दी से जल्दी इस यूनिवर्सिटी को बनाना चाहिए। तेलंगाना का जनता की ओर से मैं आदरणीय धर्मेंद्र प्रधान जी से मैं धन्यवाद देना चाहता हूँ। स्टेप बाय स्टेप यूनिवर्सिटी पूरा करने के लिए एक बाय एक के बाद एक निर्णय लिया है, निर्णय लेने वाला है, निर्णय लेंगे और यूनिवर्सिटी खड़ा करेंगे। समांतर यूनिवर्सिटी का भी काम चल रही है, क्लासेस भी चल रहे हैं। आने वाले दिन में ये यूनिवर्सिटी देश में वन ऑफ द बेस्ट यूनिवर्सिटी ऑफ ट्राइबल्स का होगा, मेरा पूरा विश्वास है। इसी के साथ मैं फिर एक बार आप सब लोगों को इस संदर्भ में शुभकामनाएं देना चाहता हूँ। सारी तेलंगाना का हो, सारी भारत का ट्राइबल लोगों को इस लोगों के संदर्भ में मैं हृदय से अभिनंदन करना चाहता हूँ, शुभकामनाएं देता हूँ। We have called for tender of the compound one, sir. Work started, and for the main phase, we are in the process. Yeah. We have already given approval from the building committee and the EC, and we have continued to. CPW is the agency. I request Dharmendra Pradhan Raju, Honorable Union Minister of Education, to kind of bless us. He has been continually supporting us, and whenever kind of we meet, the first thing he would ask is, how is the university? Where are you? Are you in Hyderabad? Are you in Murugu? Be in Murugu and then take care of the university. So, like the way he has, all this shows the kind of concern he has for a tribal university. This is one of the 60 odd universities that the nation has, but he has special concern for tribal universities because recently I went to Koraput University.
ప్రధాని నరేంద్ర మోదీకి లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసింది. మే 10న చేసినట్లుగా మరోసారి మోదీకి గుణపాఠం చెప్పాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను కోరుతూ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లాహ్ కసూరి వీడియో విడుదల చేశారు. పాక్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మునీర్ను ఫీల్డ్ మార్షల్గా కసూరి పేర్కొన్నాడు. కావాలనే ఇటీవల భారత్ ఒక్కసారిగా సింధు జలాల్ని విడుదల చేసి పాకిస్తాన్లో మెరుపు వరదలకు కారణమైందని, ఈ జల ఉగ్రవాదానికి భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ వీడియోలో ఆ ఉగ్రవాది పేట్రేగిపోయాడు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ సింధు జలాల విడుదలను నిలిపివేసిందని, దీన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కూడా ఇదే అంశంపై ప్రకటన చేయడం, ఆ దేశంలో రాజకీయ నాయకత్వం, ముష్కరులు కలిసి సమన్వయంతో కూడిన భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎలా కొనసాగిస్తుందో బహిర్గతం చేస్తుంది.